విశాఖ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. మరోవైపు ఇలాంటి దుర్మార్గులపై కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటారని వంచిన ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. విశాఖకు చెందిన లా స్టూడెంట్ ను లవ్ పేరుతో ట్రాప్ చేసిన వంశీ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. తర్వాత వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడా దుర్మార్గుడు. వారి టార్చర్ భరించలేక 2 నెలల తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోయింది బాధితురాలు. అయితే తండ్రి గమనించి ఆమెను కాపాడాడు. విషయం తెలుసుకుని 2 టౌన్ PS లో కంప్లైంట్ చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతడి స్నేహితులు ఆనంద్, జగదీష్, రాజేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో 3 లా చదువుతుండగా మరొకడు ప్రైవేట్ మోటార్స్ కంపెనీలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. కేసెస్లో మేము మొబైల్ తీసుకుని వెంటనే వీడియోస్ అన్ని డిలీట్ చేయిస్తాం. అది కాకుండా మొబైల్స్ అన్ని సీజ్ చేసి ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. వాళ్ళు ఇంకా ఎక్కడైనా దాచిపెట్టారా వీడియో అది కూడా వెరిఫై చేస్తారండి. తర్వాత వాళ్ళు అంతా డిజిటల్ డివైజెస్ బాగా చెక్ చేసి రిపోర్ట్ కూడా ఇస్తారండి. ఆ రిపోర్ట్ కూడా మేము మా దర్యాప్తులో యూజ్ చేస్తాం, కోర్టులో ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేస్తాం. మరోవైపు నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు. వీడియోలను నిందితులు ఎవరికి పంపారో అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటు విశాఖ ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమ్మాయిని రేప్ చేసి అశ్లీల ఫోటోలు తీసి జీవితాలను నాశనం చేయడం ఏంటని ఇలాంటి వారి తాట తీస్తామని హెచ్చరించారు. మొన్న విశాఖపట్నంలో ఏం జరిగిందో దేశ ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలను తీసి నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు మనుషుల మృగాలు మీకంటే బెటర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విశాఖ గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపడంతో లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. నిందితుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో నేర చరిత్ర ఉందా అన్నది కూడా ఆరా తీస్తున్నారు.